హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించినటువంటి శుభవార్తకు మనకేంటంటే తెలంగాణ మహిళలు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన ప్రకటించినటువంటి శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో యాక్టివేషన్ చేసుకుంటే కనుక తెలంగాణ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ ద్వారా, మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా మీరు క్లారిటీగా తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలకు సంబంధించి లిస్ట్ కూడా అయితే వచ్చింది. ఈ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా మీ యొక్క పేరు ఆ లిస్ట్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి అయితే ప్రారంభించారండి. అయితే ఈ మహాలక్ష్మి పథకంలో 3 కేటగిరీలకు సంబంధించినటువంటి మనకు హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొదటిగా మనకు ఉచిత బస్సు ప్రయాణము, అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఈ 500 రూపాయలకే సిలిండర్లు, అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి 2500 రూపాయల పంపిణీకి సంబంధించి. అయితే దీనికి సంబంధించి మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ నేను చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఇక్కడ మనకేమి ఇచ్చారంటే, L&T నిష్క్రమించిన మహాలక్ష్మి పథకం ఆగదు, సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మహాలక్ష్మి ఉచిత బస్సు రైడ్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో మనకు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుండి L&T లారెన్స్ అండ్ టర్బో ఇండియా వైదొలగాలని చెప్పేసి భావిస్తే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయితే అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల నష్టం అయితే జరుగుతుందని మెట్రో ప్రాజెక్టు నుండి వైదొలుగుతామని చెప్పేసి L&T సంస్థ చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు. తన నివాసంలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ, L&T వెళ్ళిపోతే మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహించే కంపెనీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేస్తుందని ఇక్కడ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ప్రయాణం అందిస్తున్నటువంటి మహాలక్ష్మి పథకాన్ని మాత్రం నిలిపివేసే ప్రసక్తే లేదని చెప్పేసి స్పష్టం చేశారు. మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా బస్సులో సౌకర్యం కల్పిస్తున్నామన్న కాంగ్రెస్ హామీ మెట్రో రైల్ నష్టంతో ఆగదని చెప్పేసి స్పష్టం చేశారు. L&T నష్టాలు లేదా లాభాల గురించి మేము బాధపడడం లేదు, వాళ్ళని వెళ్ళనిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఎంపికలను అన్వేషిస్తుంది. ఒక కాంట్రాక్టు పోతే మరొక కాంట్రాక్టు వస్తుంది, ఇది పెద్ద విషయం కాదు అని రేవంత్ రెడ్డి గారు విలేకరులతో మాట్లాడడం అయితే జరిగింది. ఇటీవల మహాలక్ష్మి పథకంపై L&T ప్రెసిడెంటు, డైరెక్టరు, CFO శంకర్ రామన్ మాట్లాడుతూ, ఈ పథకం కొనసాగితే 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో నుండి వైదొలుగుతుందని చెప్పేసి తెలిపారు. మహిళా ప్రయాణికులు కొత్త ఉచిత బస్సు రైడ్ స్కీమ్ను ఇష్టపడతారని చెప్పేసి అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మనకు మహిళా ప్రయాణికులు పెరిగినా కానీ మొత్తం బస్సుల సంఖ్య పెరగలేదు. ఏమీ చెల్లించని మహిళలు దీన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. రామన్ ప్రకటనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ప్రభుత్వాలు, కార్పొరేట్లు ఇష్టాయిష్టాలు కల్పనకు అనుగుణంగా పనిచేయవని చెప్పేసి అన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు తన యొక్క నివాసంలో విలేకరులతో ఈ విధంగా మాట్లాడడం అయితే జరిగిందండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనకు మెట్రో రైల్ సంస్థ అంటే రన్ చేస్తున్నటువంటి L&T సంస్థ నిర్వాహకుడు సో ఆయన ఏమన్నారంటే, ఉచిత బస్సు కారణంగానే ప్రయాణికులు మెట్రో రైల్లో రావడం లేదు, సో ఉచిత బస్సును యూజ్ చేసుకుంటున్నారు. సో దీని ద్వారా ఏంటంటే మెట్రో సర్వీస్ ఏంటంటే కొంచెం నష్టాల్లో వెళ్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మెట్రో రైలుకు సంబంధించి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే, మెట్రో రైలుకు సంబంధించి నష్టాలు వచ్చినా కానీ మాకేమీ ప్రాబ్లం లేదు, మళ్ళీ మా ప్రభుత్వం అయితే
దీనికి సంబంధించి డెవలప్ చేస్తుందని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మెట్రో రైల్కి సంబంధించి మనకి ఇప్పుడు ఏదైతే సంస్థలు ఉన్నాయో L&T సంస్థ, సో మీరు ఇలానే మీరు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరు రన్నింగ్ కంటిన్యూ చేస్తే కనుక మేము ఈ హైదరాబాద్ను విడిచి వేరే ప్రాజెక్టులను అయితే మేము క్యాచ్ చేస్తాము, సో ఈ ప్రాజెక్ట్ని అయితే మేము హ్యాండిల్ చేయలేము అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వారికి గట్టి కౌంటర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని, సో మహిళలు ఎక్కడికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి కూడా అయితే తిరగవచ్చు అని చెప్పేసి కూడా అయితే ప్రకటించారు. అయితే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి నెక్స్ట్ మనకు 2,500 రూపాయలకు సంబంధించి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో ఇచ్చినటువంటి హామీల్లో మనకు 2,500 రూపాయలకు సంబంధించి చాలామంది మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారని, అయితే ఈ అమౌంట్ అనేది త్వరలోనే మేము విడుదల చేస్తామని, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నికలు కూడా అయితే కంప్లీట్ అయిపోయాయని, సో ఈ ఏదైతే మనకు మహాలక్ష్మికి సంబంధించి మహిళలకు 2,500 రూపాయలు విడుదల చేసే దానిపై అయితే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని చెప్పేసి కూడా, అయితే దీనికి సంబంధించి సర్వేలు కూడా అయితే చేపడుతున్నామని, ఎవరు లబ్ధిదారులు జెన్యున్గా ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారని చెప్పేసి తెలుసుకునేదానికి కూడా సర్వే అనేది చేపట్టామని, ఈ సర్వేలో ఎవరెవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరెవరు తప్పుగా అప్లై చేసుకున్నారు, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వాసులు అప్లై చేసుకున్నారా లేదా ఇతర రాష్ట్రాల వారు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారా అని చెప్పేసి విషయాన్ని తెలుసుకోవడానికి ఒక సర్వే అనేది చేపడుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి మనకు క్యాబినెట్లో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకొని, సో ఈ పథకానికి సంబంధించి కూడా మేము త్వరలోనే 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లో అయితే అందిస్తామని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. అలాగే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అయితే మనకు ఆపివేస్తారని చెప్పేసి చాలామంది ప్రతిపక్షాలు కానివచ్చు, ఇతరులు చాలామంది అయితే చెబుతున్నారండి. అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం గట్టి ఒక షాట్ అనేది కొట్టారు. అయితే మనకు ఈ పథకాన్ని మనకు ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయమని, మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ పథకానికి సంబంధించి ఆపే ప్రసక్తి లేదని, మన యొక్క తెలంగాణ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉచితంగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకు, ఒక నగరం నుండి ఒక నగరంకు, సో వీళ్ళు ఫ్రీగా అయితే జర్నీ చేసే అవకాశం మా ప్రభుత్వంలోనే ఇచ్చామని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే 500కు సంబంధించి అంటే మనకు దీంట్లో మహాలక్ష్మిలో 500కు సంబంధించి గ్యాస్ సిలిండర్ అండి. అయితే మీరు ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు టోటల్ ఫుల్ అమౌంట్ కట్టాల్సి అయితే ఉంటుందండి. కట్టిన తర్వాత మీకు ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ అనేది మీ యొక్క బ్యాంకుల్లో జమ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్స్కి అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించారు. అయితే మహాలక్ష్మి పథకం అనేది మనకు నిరంతర ప్రక్రియ అండి. అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఏంటంటే ఈ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో రేషన్ కార్డులు లేని వారు రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా అయితే త్వరలో వెబ్సైట్లు కూడా అయితే విడుదల చేస్తామని చెప్పేసి కూడా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త ప్రకటించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.